సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చనిపోతాయేమో కానీ నా పిల్లలకు యెహోవా నమ్ముకున్న నా పిల్లలైన వారికి ఆకలి దప్పులున్నా చనిపోరు. ఆకలి వాళ్ళు ఆయన ఆకలితో చనిపోయిన రికార్డ్స్ బైబిల్లో లేవండి, మీరు చదవండి. కావాలి ఆలస్యం అవ్వచ్చు, అన్నం దొరకడం ఆలస్యం అవ్వచ్చు, గుప్పడి మెతుకులు దొరకడం, కానీ పక్కా నీకు భోజనం పెట్టే దేవుడు గుర్తుపెట్టుకో. సింహాలైన ఆకలితో చచ్చిపోతే డొక్కలిండిపోయి, కానీ నా పిల్లల్ని సింహపు పిల్లల కన్నా గొప్ప పిల్లలు నా పిల్లలు అన్నాడు. ఏలియా పలానా దగ్గరికి వెళ్ళు, ఒక చిన్న పిల్లకాల వస్తుంటుంది, ఆ మెయిన్ లైన్ ఏదైతే ఉందో దాని నుంచి వాగు, అక్కడికి వెళ్ళు, నీకు ఉదయం సాయంకాలం వేళ క్యారేజీ పంపిస్తానన్నాడు. క్యారేజీ ఎవరు ఇస్తారండి కరువు టైంలో? మనుషులు గుర్తుపెట్టుకోండి, సమస్యలు వచ్చినప్పుడు ఎంత నిజాయితీ అయినా వదిలేస్తారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తు అనుభవాల్లో ఏలియా మనకు కనబడుతున్నాడు. చూడండి, ఆ శ్రమల కాలంలో తండ్రి అయిన దేవుని మీద ఆనుకున్న గొప్ప ప్రవక్త ఏలియా వెళ్ళాడు. వాగు నీరు వస్తుంది, తిన్నాడు, కాకోలం చేత పంపిస్తున్నాడు దేవుడు. కాకోలం చేత మనుషులతో ఎందుకు పంపించడంటే, మనుషులు అయితే కరువు టైంలో తినేసి ఎరా తినేసావేంద్రా అని ఏలి అడిగితే ఒక నైస్ ఆన్సర్ చెప్తాడు, పెదరాయుడు తీర్పులు, ఆకలేసిందయ్యా అంట. తప్పు లేదు రా, తప్పు లేదు ప్రభు. ఇంకేమంటామండి, ఆకలేసి తినే అంటే ఏమన్నా అంటామండి? అలాంటి సాకులు చెప్తాం మనం. అందుకే ఏలియాకి దేవుడు ఎవరితో పంపాడంటే కాకోలంతో పంపాడు. అలా ఫ్లైట్లో తెచ్చినట్టు తెచ్చి అలాగ అయ్యగారికి ఇచ్చేసి చక్కగా ఇచ్చేసి